9 గేదెలు ఒక బుల్ తీసుకున్న విజయవాడ రైతు. అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో మీరే వినండి. దక్షిణ భారతదేశ రైతులందరికీ నా నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్ ముస్తఫా, కర్నాల్, హర్యానా. అన్నోళ్ళు వచ్చినారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అన్న ఎక్కడి నుంచి వచ్చినారు? అన్న విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు నరేష్ అన్న. నరేష్ అన్న, ఎన్ని కొన్నారు? నేను 9 బర్రెలను దున్నపోతుని తీసుకున్నాను. ఓకే అన్న. అన్న హ్యాపీనా? అన్న హ్యాపీ అన్న. బర్రెలు ఎలా ఉన్నాయి అన్న? చాలా బాగున్నాయి అన్న. పర్లేదు, క్వాలిటీ చాలా బాగున్నాయి. క్వాలిటీలో ఐఎమ్ సాటిస్ఫైడ్. సాటిస్ఫాక్షన్ అన్న. ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. కొనిచ్చడం వల్ల ఏం లేదు. ప్రకాష్ డైరీ ఫార్మ్ ఏం లేదు. ప్రకాష్ డైరీ ఫార్మ్ నన్ను ఢిల్లీ నుంచి బాగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన కాడి నుంచి నాకు బాగా అన్ని చూసుకుని నాకు నచ్చిన బర్రెలు నాకు కొనిపెట్టారు. చూసారు కదండి. ఇప్పుడు బర్రెలు చూద్దాం రండి ఎలా ఉన్నాయి. చూడండి, టాప్ క్వాలిటీ సెకండ్ లాక్టేషన్ ఇన్న బర్రెలు కొన్నారు. టాప్ A1 క్వాలిటీ బర్రెలు చూడండి. ఇది ప్రెగ్నెంట్, 20-25 డేస్ టైం ఉంది. ప్రెగ్నెంట్ 1 మంత్ అనుకోండి. ప్రెగ్నెంట్ ఇది. ఇన్నయి మిగతాయి చూడండి, అన్ని టాప్ మిల్కర్స్. మిల్కింగ్ వచ్చి ఇది 16 to 20 లీటర్స్ 20 వరకు టచ్ చేసే బర్రెలు కొన్నారు. బ్రీడ్లో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు వీళ్ళు. బ్రీడ్లో కానీ క్వాలిటీలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అన్నోళ్ళు కాలేదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 60 అనిమల్స్ గతంలో ఉండేవి. మళ్ళీ డైరీ తీసేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా డైరీ. అందుకోసం వీళ్ళకి మంచి అనుభవం కాబట్టి, అనుభవం లేకపోతే చెప్పలేము కానీ మంచి అనుభవం కాబట్టి వీళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. చూడండి, టాప్ క్వాలిటీ, టాప్ క్వాలిటీ బఫెలోస్. ఒక బుల్లు తీసుకోవడం జరిగిందండి. 9 బర్రెలు, ఒక బుల్లు. చూసారు కదండి అన్న. ఓకేనా అన్న? ఓకే అన్న. హ్యాపీనా అన్న? హ్యాపీ అన్న. హ్యాపీ కస్టమర్స్. హ్యాపీ కస్టమర్స్.